ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనము. ఈ యొక్క వాక్యము, ఈ యొక్క వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నప్పుడు ఆఖరిగా చెప్పినటువంటి మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో పాటు ఉండునుగాక అని చెప్పి ఉన్నాడు. అయితే పౌలు ఎంతగానో ఆ పరిచర్యలో తోడుగా ఉన్నాడు. ఎన్నో పత్రికలు రాశాడు. ఆయన ఎంతగానో సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆ విధముగా ఆ సమస్యల నుంచి బయటపడ్డాడు. దేవుని కృపను బట్టి, ఆయన కృప అపోస్తలుడైన పౌలు మీద ఉండబట్టి అతను సమస్యలు ఎదుర్కొన్నా సరే ఆ సమస్యలలో విజయం చేకూర్చుకుంటూనే వచ్చాడు. ఇక్కడ యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ, అభిషేకము నీ మీద ఉన్నప్పుడు నీ ఆత్మతో పాటు దేవుని కృప నిరంతరము అదే విధముగా ఉంటూ ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన యొక్క ఆత్మ మనతో ఉన్నంత కాలము మనము తప్పు చేయటానికి భయపడతాము. ఆయన ఆత్మ మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎదుటి వారితో మనం మాట్లాడుతున్నటువంటి తీరు, మనం ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ ఓపిక, ఆ సహనము ఎప్పుడు మనతో అలాగే ఉంటుంది. ఆ సహనం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, నీవు సమస్యలో ఉన్నప్పుడు కృంగిపోకుండా దేవుని ఆత్మ కలిగి నువ్వు జీవించినప్పుడు, నీవు ఎంతగానో ఆయన కృపను పొందుకున్న వాడవై ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధపడతావు. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు నువ్వు కృంగిపోతే నువ్వు చేతకాని వాడు అవుతావు. కాబట్టి నువ్వు కృంగిపోకుండా ఆ సమస్యలో ఉన్నప్పుడు దాన్ని ఎదిరించడానికి, ఆ సమస్యకి నువ్వు ఎదురెళ్ళటానికి, ఆ సమస్యలో నువ్వు విజయం పొందుకోవడానికి ప్రయత్నించు. దేవుని ఆత్మ నీలో ఉన్నంత కాలము అపవాదిని ఎంతగా తొక్కేయాలని చూస్తాడో అంతకంతకు ఆయన ఆత్మ ద్వారా నీవు వర్ధిల్లుతూనే అభివృద్ధి చెందుతూ ఉంటావు. కనుక ఈ దినమున దేవుడు నీతో చెప్తున్న మాట, ఆయన యొక్క కృప నీ ఆత్మతో ఏక మనసు కలిగి ఉండునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ యొక్క కృపను, ఆత్మను ప్రతి ఒక్కరితో మీరు ఉంచమని వేడుకుంటున్నాం దేవా. కృప కలుగును గాక యేసు నామములో. సహాయం చేయండి తండ్రి. కృప ఆవరించబడును గాక యేసు నామములో. ప్రతి ఒక్క కుటుంబం పైన మీ కృప ఆత్మతో పాటు ఏకీభవించి నేను సంధించబడును గాక యేసు నామములో. సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీ ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడు దేవా, ఎటువంటి సమస్య వచ్చినా తండ్రి, నేను మీ యొక్క ఆత్మతో ఆ సమస్యను ఎదిరించి వారుగా తండ్రి, ఈ యొక్క ఆత్మతో తండ్రి, మీ కృపతో సమాధానముతోను ప్రతి ఒక్కరూ నైనా సమస్యలో విజయం పొందుకొనిలాగున, శోధనను జయించే శక్తిని వారు పొందుకొనిలాగున ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ కృపను కుమ్మరించమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, నేను కృంగిన సమయంలో మరి నేను కృంగిపోకుండా తండ్రి, నాయన ఆ యొక్క కృంగినత్వం నుంచి నేను విడుదల కలిగించండి దేవా. నేను కృంగిపోకుండా మరి సమస్యకు ఎదురెళ్ళలాగున దేవా, ఆ యొక్క శోధనలో విజయం పొందుకునేలాగున సహాయం చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులు మీరు ముట్టండి. మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం దేవా. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి యేసు నామములో. సహాయం చేయండి తండ్రి. వివాహాలు కాకుండా ఎంతమంది మిగిలిపోయినారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. సహాయం చేయండి. తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది గర్భశోకంతో ఉన్నారో దేవా, బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి యేసు నామములో. కృప ఆవరించబడును గాక. సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. మీ యొక్క కృపను వారి గర్భం పైన ఉంచండి తండ్రి. నాయన వారి జీవితంలో నాయన వేయబడినటువంటి అవమానాలను తీసివేసి దేవా, రెట్టింపు ఘనతను వారి జీవితంలో పొందుకునేలాగా సహాయం చేయండి. వారి సంతానము ఇసుక రేణువు వలె తండ్రి
రెట్టింపు చేయబోతున్నందుకే మీకు వందనములు చెల్లిస్తున్నాం దేవా. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. నేను నమ్మదులేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ ఆది నుంచి అంతం వరకు తోడై నడిపించి తగిన కాలమందు ఎవరెవరికి ఎటువంటి అవసరతలో ఉన్నారో ఆ అవసరతలు తండ్రి మీ కృపలో తీర్చబడును గాక సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.